అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు ఉదయకాల సమయంలోనే మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, మీ సంతోషమును ఎవడను మీ ఎదుట నుంచి తీసుకొని వెళ్ళలేడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన సంతోషమును ఎవరు లోకస్తులు తీసివేయలేరని దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈరోజు అనేక విషయాలను చూసి, అనేక పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణించి భయపడుతున్నావు. లోకంలో ఉన్న లోకస్తులను చూసి నువ్వు భయపడుతున్నావు. నీ సంతోషమును ఎవరు తీసివేయలేడని మన దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రతిరోజు దేవునితో సన్నిహితమై దేవునితో సహవాసం చేస్తూ నువ్వు ఉన్నవెడలా నీ సంతోషం పరిపూర్ణం అవుతుంది, కానీ నీ సంతోషం ఏమాత్రం తగ్గదని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు లోకస్తులను చూసి భయపడాల్సిన పని లేదు. దేవుని యందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. సంతోషము నీ నుంచి ఎవరూ దూరం చేయలేరని దేవుడు తెలియజేస్తున్నాడు. మనలో ఉన్న ప్రతికూలతలు దేవుడు తీసివేసి మనకు సంతోషం ఇచ్చే విధంగా ఉంటున్నాడు. ఈరోజు ఏ విషయాన్ని గురించి కూడా భయపడాల్సిన పని లేదు. దేవుని యందు నమ్మకం కలిగి ప్రతిరోజు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు కేటాయించుకొని కొంత సమయాన్ని దేవునితో గడుపు. తప్పకుండా నీకు మేలు జరిగే విధంగా దేవుడు చేస్తాడని తెలియజేస్తూ ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపే దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆత్మీయ మేలులు పొందుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నాడో ఆ అవసరతలు తీర్చే విధంగా సహాయం చేయండి ప్రభా. ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ తండ్రి మంచి భాగస్వాములను ఎంచుకోవడానికి కృప చూపించండి. అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. కోర్టు కేసుల్లో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని వాటి నుంచి విడిపించండి. చెదిరిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి ప్రభువా. తండ్రి, విడిపోయిన కుటుంబాలను మళ్ళీ కలపండి తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి గర్భాలు తెరవబడక ఎంతోమంది బాధపడుతున్న తల్లులందరికీ కూడా వారి గర్భాలను తెరిచి చక్కటి బిడ్డలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనను దీవించి ఆదరించమని తండ్రి, ప్రార్థనను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.